పెళ్లికి ముందు నేను ఎవరితో పడుకుంటా అనేది నా ఇష్టం అంటూ ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చింది ఒక స్టార్ హీరో భార్య. మరి ఎవరావిడ ఎందుకు ఇచ్చింది? సో తనెవరో కాదు, దీపికా పదుకొనె. ఈ మధ్య కాలంలో తను చాలా మటుకు వార్తలో నిలుస్తూ ఉన్నారు. డైలీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక ఇష్యూ పట్ల బయటికి వస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరొకసారి తన పేరు అనేది చాలా వైరల్గా మారుతూ ఉంది. తను చేసినటువంటి కామెంట్స్ ఆ విధంగా ఉన్నాయి. పెళ్లికి ముందు నేను ఎవరితో తిరుగుతాను, ఎవరితోని పడుకుంటాను, నేను ఏం చేస్తాను అనేది కంప్లీట్గా నా ఇష్టం అనే విధంగా తను స్టేట్మెంట్ ఇచ్చింది. అది కూడా ఓపెన్గా మీడియా ముందు. అయితే తను పెళ్లి కాక ముందు మనకు తెలుసు, అంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఒక వెలుగు వెలుగుతుంది బాలీవుడ్లో అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంతకుముందు పెళ్లి కాకముందు ఏంటంటే క్రికెటర్ ధోనితోని రిలేషన్షిప్ అన్నారు, యువరాజ్ సింగ్తోని అన్నారు, ఇంకొంతమంది హీరోలు అన్నారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఇంకా రణ్వీర్ సింగ్తోని ప్రేమ ఆయన మొదలు పెట్టారని చెప్పేసి, ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ అఫీషియల్గా పెళ్లి చేసుకుంటామని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. సో ప్రజెంట్ అయితే దీపికా పదుకొనె రణ్వీర్ సింగ్కి ఒక బిడ్డ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గానే 2 పెద్ద సినిమాలు టాలీవుడ్ నుంచి 2 కూడా తను పోగొట్టుకోవడం జరిగింది. తన బిహేవియర్ పట్ల ఆ సినిమాలు కూడా మనకు తెలుసు, కల్కి 2, అదేవిధంగా స్పిరిట్ సినిమా. తన బిహేవియర్ కావచ్చు, లేకపోతే తను పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, కండిషన్స్ కావచ్చు, ఇక్కడ మన వాళ్ళు తీసుకోలేకపోయారు. అంటే డైరెక్టర్ ఏ విధంగా చెప్తే యాక్టర్ ఆ విధంగా చేయాలి, కానీ ఇక్కడ ఆ విధంగా కాదు. దీపికా గారు ఏది చెప్తే డైరెక్టర్ అదే చెయ్యాలి. తను ఏం చెప్పినా కూడా ఒప్పుకోవాలి, ఓకే అని చెప్పాలి. తను నేను ఇన్ని గంటలే చేస్తాను, నాకు ఇంత మాత్రం, అంటే ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఇవ్వాలి అంటే, రెమ్యునరేషన్ అంటే ఓకే, వాళ్ళ స్థాయికి తగ్గట్టు, వాళ్ళ సెలబ్రిటీ తగ్గట్టుగా వాళ్ళు అడుగుతారు, ఓకే, అది వేరే విషయం. కానీ నేను ఇన్ని గంటలే చేస్తాను, డేలో ఇష్టం వచ్చినప్పుడు పోతాను, నా బేబీకి ఇంత సమయం నేను ఇచ్చుకుంటాను, ఈ రోజు నా ఇష్టం వచ్చిన రోజు షూటింగ్కి వస్తాను. సో ఇలాంటివి అనేవి మన డైరెక్టర్లు తీసుకోలేకపోయారు. సో ఆ విధంగా 2 సినిమాలకి వద్దు అని కూడా చెప్పేసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఒక మీడియాతోని మాట్లాడుతున్నప్పుడు తన పెళ్లి గురించి కావచ్చు, తన పర్సనల్ లైఫ్ గురించి చాలా బోల్డ్గా చెప్పిందనమాట. అందరికీ తెలిసిందే, బాలీవుడ్ సైడ్ ఉన్నటువంటి హీరోలు కావచ్చు, హీరోయిన్లకు కావచ్చు, డైలీ ఒక బోల్డ్ న్యూస్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారు ఏంటి ఎవరు కూడా అర్థం కాదు. పెళ్ళి ఎవరిని చేసుకున్నారు, ఎవరితో రిలేషన్షిప్లో ఉన్నారో, ఎవరితో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు, ప్రయాణం ఎవరితో ముందు తీసుకెళ్తున్నారు, ఎవరికి కూడా అంత క్లారిటీ అనేది రాదనమాట. ఇలాంటివి అంటే అన్ని ఇండస్ట్రీలో ఉంటాయి, బట్ బాలీవుడ్లో ఇంకా కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే రణ్వీర్ సింగ్తోని వాళ్ళు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఒక బిడ్డకు తల్లిదండ్రులు కూడా అయిపోయారు. సో ఇప్పుడు ఏంటంటే తను మాట్లాడిన మాటలు, ఒక పెళ్ళైన ఆడపిల్ల ఈ విధంగా మాట్లాడుతుందా అనే విధంగా ఒక రకంగా చిరాకు వచ్చే విధంగా మాట్లాడుతున్నారు అనమాట. అంటే పెళ్లి కాకముందు నేను ఎవరితోని పడుకుంటాను, ఎవరితోని రొమాన్స్ చేస్తాను, ఎవరితోని వెళ్తాను, ఎవరిని పెళ్లి చేసుకుంటాను, ఎక్కడికి వెళ్తాను, ఎవరిని తీసుకొచ్చుకుంటాను, ఇదంతా కూడా కంప్లీట్గా నా ఇష్టం అనే విధంగా మాట్లాడింది అనమాట. సో ప్రజెంట్ దానికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియా చక్కర్లు కొడుతూ ఉంది. మన బాలీవుడ్ కాకపోయినప్పటికీ రీసెంట్గా మన వాళ్ళు రిజెక్ట్ చేశారు, కొన్ని సినిమాలు వద్దన్నారు కాబట్టి, ఇంతకుముందు కొన్ని సినిమాల్లో కనిపించింది కాబట్టి, సో ఆ విధంగా ఆ న్యూస్ అనేది ఇక్కడి వరకు కూడా పాకి, సో అందరూ కూడా దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు.